నేను ఈరోజు ముంబైలోనే ఒక ఇల్లు చూపిస్తాను చూడండి. నేను చెప్పిన ఆంటీ వాళ్ళ ఇల్లు ఇదే. ఈ ఇల్లు వచ్చేసి 1 రూమ్, అదే లివింగ్ ఏరియా కూడా, ఒక కిచెన్ బాత్రూమ్ అనమాట. ఈ ఇంటికి 45,000 ముందుగా డిపాజిట్ చేశారు. ఆంటీ లోపల ఉన్నారు. ఆంటీ వాళ్ళు ఇంకా ఓల్డ్ టీవీనే యూజ్ చేస్తున్నారు. అది సోఫా ఉంది కదా, సోఫా కమ్ బెడ్. ఆంటీ అంటే ఇంకా వాళ్ళ అమ్మాయి కూడా ఉంటారు ఇంట్లోనే. ఆంటీ ఇల్లు చాలా నీట్గా సర్దుకుంటారు. యాక్చువల్గా అక్కడ సైడ్ ఉంది కదా టీవీ పక్కన, అన్వాంటెడ్ థింగ్స్ అన్నీ అక్కడ పెట్టారు. ఈ లివింగ్ ఏరియాలో ఒకే ఒక విండో అన్నది ఉంది, ఇంకా మరలా లేవు. అండ్ ఇంకా ఇది పైన స్లాబ్ ఇల్లు కాదు, రేకుల షెడ్ అనమాట. ఆంటీకి ఇలా కనిపిస్తున్నారు కానీ మరాఠీ వచ్చు, తెలుగు వచ్చు, హిందీ వచ్చు, చాలా ఫ్లూయెంట్గా మాట్లాడతారు. లివింగ్ ఏరియాలోనే ఆంటీ ఫ్రిడ్జ్, ఇంకా దాన్ని ఏమంటారు, అల్మారా కూడా పెట్టేశారు. ఇది కిచెన్ ఏరియా వచ్చి, కిచెన్ ఏరియా కూడా ఆంటీ చాలా నీట్గా సర్దుకున్నారు. చాలా అంటే చాలా నీట్గా, ఇంత చిన్న ప్లేస్లో కూడా ఎక్కడ కూడా అటు ఇటు వెళ్ళిపోకుండా చాలా నీట్గా పెట్టుకున్నారు. ఆంటీ మేము ముంబై వచ్చిన కాంచి చాలా సపోర్టివ్గా మాకు ఎప్పుడు ఉంటారు, ఎమోషనల్గా కూడా. ఆంటీతో మాట్లాడదాం. ఆంటీ ఇప్పుడు చెప్పండి, మీరు ముంబై ఎప్పుడు వచ్చారు? ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటారు ఈ ముంబైలో? ముంబైలో మేము 50 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. 50 సంవత్సరాల నుంచి ఉంటున్నారా? మీరు తెలుగు వాళ్ళే కదా, మరి ముంబై ఎందుకు వచ్చారు ఆంటీ? ఇది బతకడానికి వచ్చినామమ్మ. వాళ్ళ డాడీ ఇక్కడనే పని చేస్తుండే కదా, కడియ పని. ఇక్కడే పని చేస్తూ ఉండేవారా? పెళ్లి కాకముందు ఇక్కడనే పని చేస్తుండే. ఆయన తీసుకుని వచ్చిండు అన్నట్లు మమ్మల్ని. నేనైతే బాంబే చూడలేను. మీకు ఇక్కడ నచ్చిందా, లేదంటే మీరు తెలంగాణలో ఉండేవారు కదా, తెలంగాణ నచ్చిందా? ఇక్కడ కూడా మరి నాకు నచ్చింది, చాలా బాగుంది. నాకు అట్లేదు మంచిగా ఇక్కడ బాగానే ఉందా? బాగానే ఉంది. నా ఆంధ్రప్రదేశ్ మనది కూడా ఇష్టం, ఇది కూడా ఇష్టం నాకు. ఇక్కడ మీకు ఎంతమంది పిల్లలు ఆంటీ? ముగ్గురు. ముగ్గురా? ముగ్గురు. ఒక కొడుకు, 2 బిడ్డలు అన్నట్లు. అవునా? ఇక్కడ మీ అమ్మాయి దీప ఎక్కడ వర్క్ చేస్తుంది? గోద్రేజ్ లో పని చేస్తారా? ఈ ఇల్లు ఉంది కదా ఆంటీ, దీనికి రెంట్ ఎంత? 7,500. 7,500. మీకు మంచిగానే దొరికింది కదా ఆంటీ ఇక్కడ? మంచిగా దొరికింది. చాలా సంవత్సరం చాలా బాగున్నది ఇక్కడ. చాలా బాగున్నది. ఈ ఏరియాలో నేను 25 సంవత్సరాలు ఉంటున్నా. 20 సంవత్సరాలు ఈ ఏరియాలో. ఇక్కడ వచ్చి 3 సంవత్సరాలు ఈ రూమ్ లో ఇల్లు కూడా చాలా నీట్ గా ఉంచుకున్నారంటే. థ్యాంక్ యూ. అరే బాబు, థ్యాంక్ యూ.